బాగుందమ్మా, చాలా పెద్ద క్యాంపస్. ఒకటి 2 ఫ్లోర్లు. ఈ హాస్టల్ బిల్డింగ్ ఇదా? డార్మెటరీ. ఇది కాలేజ్ బిల్డింగా? స్కూల్ బిల్డింగ్, స్కూల్ అండ్ కాలేజ్. ఇది డార్మెటరీ. ఇక్కడ అందరికీ ఇక్కడే ఉంది అకామిడేషన్. బాత్రూమ్స్ అన్నీ ఉన్నాయమ్మా అందరికీ. వాటర్ ప్రాబ్లం ఏం లేదా? ఏం లేదు ప్రజెంట్ అయితే. మంచినీళ్ళు వస్తాయా మీకు? అంటే మున్సిపల్ వాటర్ వస్తుంది, బోరింగ్ వాటర్ వస్తుంది. ఏంటి బీరకాయ? ఇది సాంబార్ అమ్మా. గంటి నాకు ఈ 600 మంది సరిపోయిద్దమ్మా? సరిపోయిద్దా? ఈ కూర తక్కువ ఉన్నట్టుంది. సరిపోయిద్దా? ఇది ఆయిల్ అమ్మా. ఇది కారం బాగా తింటారా ఇక్కడ? ఉప్పు కూడా కొంచెం ఎక్కువ ఉంది. ఎక్కువ తింటారా? అంతే, అది ఆటోమేటిక్గా వస్తుందండి అది. సాంబార్ బాగుంది కూర కంటే కూడా. కూర కొంచెం ఉప్పు ఎక్కువ ఉంది, కారము 2 సార్లు వస్తుంది. చికెన్ ఎన్ని గ్రామ్స్ ఇస్తారమ్మా ఒకరికి? చికెన్ ఎన్ని గ్రామ్స్ ఒకరికి? ఎన్ని కిలోలు వస్తుంది? 60 కిలోల? ఎక్కడ మీ దగ్గర ఉందా జివో? జివో ఉందా? ఎన్ని గ్రాములు పెట్టేది అనేది జివో ఉంది అంటున్నారు. గ్రామ్స్ వైజ్. మరి హౌ కెన్ యూ టెల్ 100 గ్రామ్స్? చూపిండి. జివో నెంబర్ 8 2022 చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారు ఇచ్చారు. అది చూపిండి. అమ్మా మినిమం నాలెడ్జ్ అమ్మా అది. దానికి ఏందేందో చెప్తే వాళ్ళు రావా మీకు? ఏబిసిడీలు రావా? అలాంటిది ఇది తల్లి. ఏందేందో కాకబుల్ స్టోరీ చెప్తే ఎట్లమ్మా చెప్పండి? సింపుల్ అది. ఏ సంవత్సరం అనేది కాదమ్మా. నేను కూర్చోబెట్టి మీకు 10 నిమిషాలు క్లాస్ చెప్తా, అది బుర్రలో ఎక్కిపోతుంది. తెలుసుకోవాలని ఉంటే పెద్ద పని కాదు. ఈడ ఆడలేదు గ్రామ్స్ ప్రకారం ఎంత ఇస్తారని. 45 గ్రామ్స్ పర్ ఈచ్ స్టూడెంట్. 45 గ్రామ్స్ పర్ డే ఈచ్ స్టూడెంట్. టోటల్గా 7 డేస్కి ఎంత వస్తుంది? 315 గ్రాములు వస్తుంది. 315 గ్రాములు 2 భాగాలు చేయాలి. అంటే 157.5 గ్రాము ఒక స్టూడెంట్కి ఇవ్వాలి. అది మీకు వాళ్ళు తెచ్చి ఇవ్వాలి. 157.5 గ్రాము ఇంటూ 600 మంది, దాదాపు 95 కేజీలు రావాలి మీకు చికెన్ ఒకసారికి. అది లెక్కమ్మా. జియో నెంబర్ 8 ఇదియా? వాళ్ళకి పీడిఎఫ్ పంపి ఒక జిరాక్స్ చేయించావా? చేపి ఒక 50 ఎందుకు కూడా అందరికి ఇస్తా పోతుంది. ఇదమ్మా చికెను. ఇది 3 టైమ్స్ ఇచ్చేది ఏమి, కానీ మనం 2 టైమ్స్ ఇస్తాం కదా. ఇంకా అందరు ఆల్ వెల్ఫేర్ హాస్టల్స్కి అందరికీ ఒకటే జివో నెంబర్ జివో ఎంఎస్ నెంబర్ 8 2023 ఫిబ్రవరిలో ఇచ్చారు. ఇది చూడండి. ఇది ఎన్ని గ్రామ్స్? ఇది వారానికి అనమాట. ఇది వారానికి క్యాలిక్యులేట్ చేయాలి. ఇది పర్ డే. ఆ రోజు ఇస్తారా ఇయర్ అనేది పక్కన పెట్టండి. అర్థమవుతుందా? ఆ రోజు ఇస్తారా లేదు కాదు, 7 రోజులు క్యాలిక్యులేట్ చేసి డివైడెడ్ బై ఎన్నిసార్లు పెడతామో అది చేసుకోవాలి. ఇది 2023 వచ్చినవి. అదే 2020 జియో నెంబర్ అదే ఎంఎస్ నెంబర్ 8 అది. ఇది కూడా మీరు ఒక షీట్ చేసి ఫ్లెక్సీ వేయాలమ్మా. అది క్వాంటిటీస్. ఇది ఒక ఫ్లెక్సీ వేయాలా? మేడం చెప్పు అమ్మా. ఈ గ్రామ్స్ది ఒక ఫ్లెక్సీ చేపించి మీరు దాని పక్కన అది కూడా స్టిక్ చేయాలమ్మా. ప్రతి డిస్టిక్లో చేపిస్తా ఉన్నా నేను. ఇది చేయాలి. చూడండి, వీళ్ళకి సరిగా అవగాహన లేదు. ప్రొవిజన్ రూమ్స్ చూడండి ఒకసారి. ఎక్స్పైర్ డేట్ చెక్ చేయండి. చాలా స్టాక్ తక్కువ ఉంది.
డేట్ ఎక్స్పైర్ అయిందమ్మా, ఎక్స్పైర్ అయినవి. 6 రోజులైందమ్మా ఎక్స్పైర్ అయ్యి. అమ్మా ఒకటి అమ్మా, మేము ఇచ్చి చెప్పేది కదమ్మా, మీరు చూసుకోవాలి ఇవన్నీ. ఈ సింపుల్ మేము ఎంత 5 నిమిషాలు చూసినాం అన్నీ, మీరు ఒక 5 నిమిషాలు కేటాయించలేని అంత బిజీ ఉన్నారా చెప్పండి? కరెక్ట్ కాదమ్మా, ఇది ఎఫెక్ట్ అవుతుంది పిల్లలకు. అదే పరిస్థితి, మీకు అర్థం కావడంలే. ఇది మాత్రము ఇవే చూడండి, చూస్తూ ఉన్నారు మీరు ఇన్ని హాస్టల్స్లో ఈ మధ్యకాలంలో చాలా ప్రాబ్లమ్స్ జరుగుతూ ఉన్నాయి. ఇది వాళ్ళకు కొంచెం రిస్ట్రిక్షన్ పవర్ తక్కువ ఉంటుందమ్మా, ఇమ్మీడియట్ ఎఫెక్ట్ వస్తుంది. చిన్నపిల్లలు కదా, ఏదైనా ఫుడ్ పాయిజన్ అయిందంటే మీరందరూ ఉద్యోగాలు పోతాయి. తీసేయండి ఇమ్మీడియట్, మార్చి మాకు ఫోటో పెట్టండి. ఇమ్మీడియట్గా మాకు కొత్త ఫోటో పెట్టండి, ఇవి పంపించి. బాగుందా ఇక్కడ? అందరు సంతోషంగా ఉన్నారా? లాస్ట్ ఇయర్ 10th క్లాస్ హైయెస్ట్ మార్క్స్ ఎన్ని వచ్చాయి? 568. ఈసారి క్రాస్ చేస్తారా? సీరియస్గా తీసుకున్నారా? 568 కాదు, మీరు 580లో ఉండాలా. పోయి ఉంటారా? కనుక్కుంటా నేను, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వస్తా. అర్థమవుతుందా? ఎందుకు ఇక్కడ చదువుకుంటా ఉన్నారు మీరంతా? పెద్ద పిల్లలు ఎందుకు చదువుకుంటా ఉన్నారు ఇక్కడ? చెప్పండి, స్పీక్ అవుట్ గట్టిగా. ఇక్కడ చదువుకోవడానికి వచ్చారు కదా మీరు. ఏం చదువుకొని ఏం చేసి సాధిస్తారు? జాబ్స్. ఇప్పుడు 600 మంది పైచిలుకున్నారు ఇక్కడ. 600 మందికి జాబ్స్ కావాలంటే ఎక్కడి నుంచి తెస్తుంది ప్రభుత్వం? జాబ్ రాదు, ఏం చేద్దాం? కష్టపడడం అనేది మూటలు మోస్తారా? కష్టపడి జాబ్ దొరకదమ్మా, జాబ్ దొరకదు. అందరికి దొరుకుతుందా చెప్పండి? జాబే రావాలంటే దొరకవు. జాబ్ రాకపోయినా పర్వాలేదు, మాకు నాలెడ్జ్ గెయిన్ చేస్తా ఉన్నాం. నాలెడ్జ్ని మేము గెయిన్ చేసుకోవాలి అంటే చదువుకోవాలా మంచిగా. మీకు నాలెడ్జ్ ఇంపార్టెంట్. నాలెడ్జ్ ఉంటేనే లైఫ్లో మీరు ఎక్కడికైనా సక్సెస్ కాగలరు. జాబే రావాలంటే రావు అందరికీ. కొంత అదృష్టం ఉంటుంది, కొంతమందికి రావు. కొంతమంది గవర్నమెంట్ జాబ్స్ వస్తాయి, కొంతమంది ప్రైవేట్ జాబ్స్ వస్తాయి, కొంతమంది సాఫ్ట్వేర్ సైడ్ పోతారు. ఇట్లా రకరకాలు ఉంటాయి. ఏమి రాకుంటే కానీ ఎన్నో ఉన్నాయి చిన్న చిన్న పనులు తెలివిగా చేసుకునేటివి చాలా ఉన్నాయి పనులు. ఎన్ని పనులైనా చేసుకోవచ్చు, అవునా? ఒక మంచిగా ఒక బ్యూటీ పార్లర్ పెట్టచ్చు, ఒక టైలరింగ్ సెంటర్ పెట్టచ్చు, ఒక ఎల్ఐసి ఏజెంట్గా ఉండొచ్చు, ఒక చిట్టీల ఏజెంట్గా పనిచేయచ్చు, ఒక జనరల్ స్టోర్ పెట్టుకోవచ్చు. ఇవి కూడా రావబ్బా. ఏమి? మీ పిల్లలకు మంచి చదువులు చెప్పచ్చు, అదే పెద్ద వరం. చాలా మంది ఇక్కడ ఉన్న వాళ్ళకు తల్లులు కొంతమంది చదువు రాని వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు, అవునా? చదువుకోని వాళ్ళు. ఇప్పుడు మీ తరం నుంచి అది మారిపోవాలా. చదువుకోని తల్లులు లేరు మన ఆంధ్రప్రదేశ్లో అనేది మీ అందరి గట్టి పట్టుదల వల్ల వస్తుంది. పట్టుదలగా చదువుతారా మరి? ఇష్టంగా చదవాలా, కసిగా చదవాలా, కష్టపడి చదవకండి, ఇష్టంగా చదవాలా. చదివితేనే మీ జీవితాలు తలరాతలు మారుతాయి. ఎక్కడ పొరపాటు చేసి టైంపాస్ చేసి చిట్ చాట్ చేసి మీకు ఇది మంచి ప్రీషియస్ టైం. మీకు మంచిగా పొద్దున మధ్యాహ్నము అన్నము మంచి భోజనాలు పెడుతున్నారు, మంచి స్నాక్స్ ఇస్తూ ఉన్నారు. ఆదివారం మంచిగా మీకు టైం ఇస్తారు బట్టలు ఉతుక్కోవడానికి. ఎవ్రీ వీక్ 2 times చికెన్ ఇస్తూ ఉన్నారు, డైలీ ఎగ్ ఇస్తూ ఉన్నారు. మన ఇళ్లలో కూడా చికెన్ మనం ఏదో వారానికో పండక్కో పబ్బానికో నెలకు 2 సార్లు అట్లా తెచ్చుకుంటాం. ఇక్కడ వారం 2 సార్లు చికెన్ ఇస్తారు. చికెన్ అంటే అందరికి ఇష్టమేనా? ఎవరో సరిగా లేదు వాయిస్. ఇంకా చెప్పాను కొన్ని వాళ్ళకు, ఇంకా మీ మేడమ్స్ వాళ్ళకు కొన్ని తెలియదు, అన్ని గైడ్లైన్స్ ఇచ్చాము. ఇంకా మంచిగా చికెన్ మంచిగా ఇంకా ఎక్కువ పెరుగుతుంది క్వాంటిటీ కూడా. అర్థమవుతా ఉందా? డైలీ ఎవ్రీడే ఎగ్ ఇస్తా ఉన్నారు. మీకు చాలా సంతోషం. ప్రభుత్వం ఇంత మంచి నిర్ణయాలు తీసుకొని మీకు అందరికీ ఇన్ని ఇస్తా ఉందంటే కారణం ఏంటి? మా ఆంధ్రప్రదేశ్లో చదివే పిల్లలు 100% అక్షరాస్యత సాధించాల భవిష్యత్తులో. ప్రభుత్వాలు ఇంత చూడండి, ఇంత పెద్ద బిల్డింగ్లు, మీకు డైలీ ఫుడ్ ఎక్కడన్నా ₹1 పెడుతున్నారా మీరు? ఫ్రీ ఆఫ్ కాస్ట్ ప్రభుత్వం మీకు ఇవన్నీ కల్పిస్తూ ఉంది. ఎందుకని? కింద తరగతి వాళ్ళు, దిగువ స్థాయి వాళ్ళు ఒక స్థాయికి రావాలి, ఒక లెవెల్లో బతకాలి, ఎప్పటికైనా తలెత్తుకొని తిరగాలి, బాగా గర్వంగా బతకాలి భవిష్యత్తులో.
అనేది ఒక పట్టుదల ప్రభుత్వానికి. ఏ ప్రభుత్వాలు వచ్చినా మీకు ఎప్పుడు మంచి జరగాలనే కోరుకుంటాయి. మంచి జరగాలనే ప్రతి ఒక్కరు ఆశిద్దాం. ఇక్కడ 568 మార్కులు వచ్చాయంటే టీచర్లు ఎంత కష్టపడి ఉంటారు, వాళ్ళు ఎంత ఇష్టంగా మీకు చదువులు చెప్పింటారు, మీరు అది ఎంత ఇదిగా రిసీవ్ చేసుకొని ఈరోజు ఆ మార్కులు సాధించారు. మా జమానాలో అంటే నేను చెప్పేది ఒక 30 ఏళ్ల క్రితం 360 మార్కులు ఫస్ట్ క్లాస్ అనమాట. ఫస్ట్ క్లాస్ వస్తే పొలోమని పోయి గుండు కొట్టించేది, ఫస్ట్ క్లాస్ వచ్చిందని. ఈరోజు అట్లా లేదు. ఖచ్చితంగా 500 మార్కులు దాటిన ఏంటి చూస్తారు, ఓహో 500 దాటే, ఓకే వెరీ గుడ్. అంత పరిస్థితి వచ్చింది. 500 అంటే దాదాపు 80 మార్కులు యావరేజ్గా ప్రతి సబ్జెక్ట్. ఆషామాషి కాదు. మీరు చాలా అదృష్టవంతులు తెలుసా మీకు. మీ వయసులో మాకు ఆ వయసులో అంటే మీ 14-15 ఏళ్ళ వయసులో ఎలా ఉండేది తెలుసా హాస్టల్స్ తెలుసా మీకు. యు నెవర్ ఇమాజిన్, మీరు కల్లో కూడా ఊహించలేరు. పొద్దున్నే తెల్ల అన్నం, ఎర్రటి పచ్చడి కలుపుకొని తినాలా, అంతే, ఇంకేం లేదు. మధ్యాహ్న భోజన పథకం లేదు అప్పుడు. ఇప్పుడు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ఉంది కదా స్కూళ్ళల్లో, అప్పుడు లేవు అవన్నీ. హాస్టల్స్కి వచ్చి తినేసిపోవాలి. మళ్ళా మధ్యాహ్నం సాంబారు, నీళ్ళ సాంబారు, అంతే, ఇంకేముండదు. అయిపోయిందా. రాత్రి రసం ఎట్లుంటుంది తెలుసా. కొట్టాలు ఉన్నాయి తెలుసా. ఇంతకుముందు కొట్టాలు వర్షం పడితే సూర్య నీళ్ళు అంటారు, కారుతా ఉంటుంది ఎర్రగా నీళ్లు తెలుసా. అట్లుంటుంది రసం. మజ్జిగ, అవి నీళ్ళలో మజ్జిగ అర్థం కాదు. ఆ మజ్జిగ పోయంగానే చెక్క పురుగులన్నీ తేలుతాయి అన్నం మీద. అవన్నీ తీసి పక్కన పెట్టి తినేవాళ్ళు. అంత దారుణంగా ఉండేది. ఈరోజు మీ భవిష్యత్తు మీకోసం ప్రభుత్వం ఇంత మంచి పనులు చేస్తూ ఉంది, ఇంత మంచి ఫుడ్ ఇస్తూ ఉంది. మరి దీన్ని మీరు యూటిలైజ్ చేసుకుంటున్నారా? చేసుకుందామనే పట్టుదల ఉందా మీకు? మీ తల్లిదండ్రులను, మీ అక్క తమ్ముళ్లను, మీ చెల్లెళ్లను అందరికి దూరమై ఇక్కడికి వచ్చారు. మీరు ఇంట్లోకి ఊరికి పోవాలంటే, మీ ఇంటికి పోవాలంటే ఎగురుకుంటా పోతారు, అవునా? ఎందుకని? అదొక ఆనందం. అంత ప్రేమాభిమానాలు వదిలేసి ఇక్కడికి వచ్చారు. చదువు కోసం వచ్చారు, చదువుకొని బాగుపడేదాని కోసం వచ్చారు, మీ భవిష్యత్తు బాగుపరుచుకోవడానికి వచ్చారు. ఆధారపడకుండా. అర్థమవుతా ఉందా? చదువుకున్న పెళ్ళాము ఉంటే గన, చదువుకున్న భార్య ఉంటే గన భర్తకు కూడా భద్రం ఉంటుంది, జాగ్రత్త ఉంటుంది, భయం ఉంటుంది. చదువుకోలేదనుకో ఏం తెలియదు, గొర్రెలా ఉంటారు. వాళ్ళు ఆడింది ఆట, పాడింది పాట, తాయి తందనాలు ఆడుతూ ఉంటారు. లేదంటే కూర్చోబెట్టి ఎంత వచ్చింది నీకు? 10,000 జీతం వచ్చింది, ఏమైంది, దేనికి ఖర్చు పెట్టావు? నేను ఇండ్లు చూసుకోవాలా, పిల్లలకు బట్టలు కొనాలా, టిఫిన్లు కొనాలా, సరుకులు కొనుక్కోవాలా, పాలకు బిల్లు ఇవ్వాలా, కరెంటు బిల్లు కట్టాలా, ఇవన్నీ అడుగుతారు. మీరు చదువుకోవడం వల్ల ఉద్యోగం అనేది మనసులో పెట్టుకోకండి. అది ఎప్పుడు పెట్టుకోకండి. మీ వే ఆఫ్ స్టైల్ మారుతుంది, వే ఆఫ్ డ్రెస్సింగ్ మారుతుంది, వే ఆఫ్ టాకింగ్ మారుతుంది. ఇవంతా ఒక డిగ్నిఫైడ్గా, ఒక మంచి అఫిషియల్గా మీకు ఒక సంఘంలో ఒక గౌరవం దొరుకుతుంది. అబ్బా ఐమి సరస్వతి ఇంటర్మీడియట్ 10th చదివింది, ఇంటర్మీడియట్ చదివింది, డిగ్రీ చదివింది. అబ్బా అమ్మాయి కాడికి పోతే ఏదైనా మంచి సమస్య ఏదైనా చదువుతుంది, లెటరు, లేకుంటే ఏదైనా మంచి ఐడియా ఇస్తుంది, ఏదైనా సమస్యకు సాల్వ్ చేస్తుంది, అమ్మాయి తెలుగలది అంత, అట్లా మీ గౌరవం పెరుగుతుంది. అవన్నీ గుర్తుపెట్టుకోండి. చాలా ఇష్టంగా చదవండి, మంచి భవిష్యత్తు ఉండాలి మీకు. ఓకేనా? చదువుతారా? మాటిస్తారా? 575, 580 మార్కులు ఈసారి సంపాదగలరా? అసలు నా ఉద్యోగం ఏంటంటే, మీరు తింటున్న భోజనాలు ఎలా ఉన్నాయి, బాగున్నాయా లేవా, ఏమైనా లోటుపాట్లు ఉన్నాయా, ఏమైనా సవరించాలా, ఏమైనా పొరపాట్లు జరుగుతూ ఉన్నాయా అనేది నా ఉద్యోగం. ఇప్పుడు నా సబ్జెక్ట్, ఎలా ఉన్నాయి భోజనాలు ఇక్కడ? మీ టీచర్లు అందరినీ పెట్టుకుని అడిగితే ఎవరైనా బాగుంది అంటారు, బాగలేదని ఎవరు చెప్పరు. ఎనీహౌ బాగుండాలి, బాగలేకుండా. కానీ మీ టీచర్లకు అందరికి కూడా చెప్పాము, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే సాల్వ్ చేయండి. చిన్న పిల్లలు తల్లిదండ్రులను వదిలేసి ఇక్కడికి వచ్చి చదువుకుంటా ఉన్నారు, అక్కడెక్కడే పొరపాటు జరగకుండా వాళ్ళకి ఇచ్చిన మెనూ ప్రకారం భోజనాలు ఇవ్వండి. మేము అడిగేది ఒకటే, తక్కువ ఎద్దు ఎక్కువ ఎద్దు. ఇచ్చిన మెనూ ప్రకారం మీకు టెండర్లు, మీకు ఇక్కడ టెండర్లు చేసుకొని అక్కడ వస్తారు,
వాళ్ళ దాని ప్రకారం వస్తుంది. ఓకే, మీకు కొన్ని క్వశ్చన్స్. మీకు పర్ హెడ్ పర్ మంత్ ఎంత వస్తుంది తెలుసా? తెలియదు. 1400 రూపాయలు ఇస్తారు. ఎందుకంటే నేను చెప్పేది మీరు తెలుసుకోవాలి. ఆ డబ్బుల్లోనే మీకు అన్ని పొద్దున బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం భోజనం, ఈవినింగ్ స్నాక్స్, నైట్ భోజనం ఇక్కడ ప్రిన్సిపాల్ గారు ఒక ఇన్ఛార్జిని పెట్టి రన్ చేస్తారు. ఇది ఒక సిస్టమ్. మీకు ఒక ఏజెన్సీ టెండర్ పాడుకొని ఆ టెండర్ ప్రకారం మీకు అన్ని సప్లై చేస్తూ ఉంటారు. ఓకే, ఒక స్టూడెంట్కు ఇంకా మీకు డబ్బులే తెలియదంటే కానీ స్టూడెంట్కి ఎన్ని ఏమేమి వస్తాయి అనేది కూడా తెలియదు అనుకుంటా ఉన్నాను నేను. ఒక స్టూడెంట్కు 157.5 గ్రామ్ ఒకసారి చికెన్ పెట్టాలి. చికెను 157.5 గ్రామ్ అంటే 10 మందికి 1 కిలో, 2 టైమ్స్ అట్లా. సండే అండ్ ట్యూస్డే, సండే ఆఫ్టర్నూన్, ట్యూస్డే ఈవినింగ్. ఓకే, ఆ విధంగా ఉంటుంది. అంత వస్తుందా మీకు? 157.5 గ్రామ్ వస్తుందా? అంటే దాదాపు 7-8 పీసెస్ రావాలి. చిన్నవి అయితే, పెద్దవి అయితే ఒక 5-4. ఇప్పుడే చెప్పాను నేను. మీ ఏజెన్సీ వాళ్ళని ఎంక్వైరీ చేయండి, ఖచ్చితంగా వాళ్ళతో మాట్లాడండి. 600 మందికి దాదాపు 90 కేజీలు రావాలి చికెను, కానీ 60 కేజీలు వస్తుంది ఇక్కడికి. ఇవన్నీ చెప్పాను ఇప్పుడే. వాళ్ళకి ఇమీడియట్గా మీరు వాళ్ళు బిల్ చేసుకుంటారు, డబ్బులు వాళ్ళు బిల్ చేసుకునేది చేసుకుంటారు. మీకు తెలియనితనంతో మీ టీచర్లు, మీ హెడ్లు, మీ డీడీలు వీళ్ళందరూ చర్యలు తీసుకోవాలి. ఇవన్నీ మరి ఎక్కడన్నా ఎవరికెవరికి లంచాలు పోతూ ఉంటాయి కాబట్టి పట్టించుకోరు. నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్, ఆ యాక్ట్ అనేది మీకు హక్కు. మీ హక్కును మీకు గుర్తు చేసి మీకు తెలియజేయాలి. మీ హక్కు, యువర్ రైట్, నీ రైట్ అది. నీకు 157.5 గ్రాములు చికెన్ ఇవ్వాలంటే ఇవ్వాల్సిందే. 50 గ్రాములు గుడ్డు అంటే మనం తయారు చేసింది కాదు కదా, కాబట్టి అది ఒక 2-3 గ్రాములు ఎక్కువ తక్కువ ఉంటుంది. యావరేజ్గా ఒక ట్రే 30 గుడ్ల ట్రే 1580 గ్రాములు ఉండాలి. ట్రే 80 గ్రాములు, 1500 గ్రాములు గుడ్ల సైజు. అది ఎప్పుడైనా 45 గ్రాములు ఉంటుంది, ఒకటి 55 గ్రామ్స్ ఉంటుంది. మరీ 20 గ్రాములు 25 గ్రాములు ఉంటే అవి పుల్లెట్ అంటారు. పుల్లెట్ ఎగ్స్ అంటే స్టార్టింగ్ సైజులో కోళ్ళు పెడితే అవి ఫ్రీగా ఇచ్చేస్తారు. అవి కలుపుతూ ఉంటారు వీటిలో అప్పుడప్పుడు. అవన్నీ స్క్రూటినీ చేసి పక్కన పెట్టి వాళ్ళు ఏజెన్సీ వాళ్ళు వచ్చినప్పుడు ఇవన్నీ తీసుకోమండి, రిటర్న్ తీసుకొని మాకు కొత్త ఎగ్స్ ఇవ్వండి అని అడగాలి. ఇట్లా ఉంటుంది సిస్టమ్. ఓకేనా? మీకు 1600 రూపాయలు వస్తాయి. ఇంటర్మీడియట్ పిల్లలకు 1600 రూపీస్, వీళ్ళకి 1400 వస్తే మీకు 1600 వస్తాయి. కొంచెం ఎక్కువ తింటారని గవర్నమెంట్ కొంచెం ఎక్కువ ఇస్తూ ఉంది మీకు, పెద్ద పిల్లలు కదా, అట్లా అనమాట. అట్లా ఇంత మంచిగా అన్నీ వస్తూ ఉన్నాయి. అన్ని స్నాక్స్ ఇస్తూ ఉన్నారా? ఈవినింగ్, నైట్ డైలీ ఫ్రూట్ ఇస్తూ ఉన్నారా? లేదు, సరిగా నాకు అనుమానం అనమాట. సమాధానాలు సరిగా రానప్పుడు ఇస్తూ ఉన్నారా లేదా అనుమానం అనమాట. అప్పుడు నేనేం చేస్తా తెలుసా మీకు? పెద్ద పిల్లల్ని పక్కకు తీసుకుపోయి ఒక రూమ్లో తలా స్లిప్ ఇచ్చి అన్ని భోజనాలు ఎలా ఉన్నాయి, సరిగా ఉన్నాయా లేదా, ఏమన్నా లోటుపాట్లు ఉన్నాయా రాయండి అని చెప్తా. అవి పేర్లు రాయరు మీరు. అవన్నీ రాసుకోపోతే ఇక్కడ పనిచేసే మీ మేనేజ్మెంట్, ప్రిన్సిపల్ కానీ ఇన్ఛార్జీలు కానీ వాళ్లకు మెమోలు ఇచ్చి సస్పెండ్ చేస్తారు, ఉద్యోగాలు పోతాయి. అది పరిస్థితి. వాళ్ళకు ఉద్యోగాలు పోకూడదు, మీకు అన్నీ రావాలా అంటే సిస్టమ్ సరిగా పనిచేయాలి. సిస్టము సరిగా పనిచేయాలి. వీళ్ళకి తక్కువ ఇస్తూ ఉంటే ఏజెన్సీ వాళ్ళను ఆ క్వాంటిటీ చూసుకొని అడగాల్సిన బాధ్యత ఉంది. ఎక్స్పైర్ డేట్ చూసుకోవాలా. ఇవంతా ఒక సిస్టమ్ అమ్మా. ఏదో పడింది పోతుంది ఎట్టంటే పడవ నడుస్తూ ఉందంటే కుదరదు. ఏదో ఒక రోజు పెద్ద రంధ్రం పడుతుంది పడవకు. రంధ్రం అంటే ఉద్యోగాలు పోయే రంధ్రం, మీకు ఏదైనా ప్రమాదం జరిగే రంధ్రం. చూశారు మీరు ఈ మధ్య ఒక 3-4 నెలల క్రితం వర్షంగా వచ్చే ప్రాబ్లమ్స్, హాస్టల్స్లో ఫుడ్ పాయిజన్ అయ్యి హాస్పిటల్లో పడి, ఇవన్నీ అవే. ఇర్రెగ్యులారిటీ, ఇర్రెస్పాన్సిబిలిటీ, సీరియస్నెస్ లేకపోవడం చేసేవాళ్ళు, చూసుకునేవాళ్ళు, వాళ్ళు జాగ్రత్త చూసుకోకపోవడం, వీటన్నిటి వల్ల ప్రాబ్లమ్స్ వస్తాయి. ఓకేనా? మీకోసం మంచిగా డిజిటల్ బోర్డ్స్ వచ్చాయా? ఎందుకంటే ఐ కాంటాక్ట్ అనేది డిఫరెంట్. చెప్తున్నారా డిజిటల్ బోర్డ్స్లో? ఒక సినిమాకి వెళ్తే పేర్లు పడిన దగ్గర నుంచి లాస్ట్ శుభం కార్డు పెట్టే వరకు బయటకు వచ్చి కథ పూస గుచ్చినట్టు చెప్తాం మనం, అవునా? ఎందుకంటే విజువలైజేషన్ కంటికి బాగా అట్రాక్ట్ అయ్యి కనెక్ట్ అవుతుంది స్క్రీన్.
అందుకు ప్రభుత్వము మీకు ఈ విధమైన డిజిటల్ టీవీలు పెట్టింది. అంట్లో సబ్జెక్ట్ మీరు మంచిగా అర్థం చేసుకుంటారు అనే ఉద్దేశంతో. కాబట్టి మీరు మంచిగా చదువుకోవాలా. ఇన్ని మంచి వస్తువులు, మంచి ఆట స్థలము, మంచి గ్రౌండు, మంచి లైట్లు, చూడండి ఎంత మంచి వస్తువులు ఉన్నాయో. ఇష్టంగా చదువుకుంటారా? ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. బీ కేర్ఫుల్. టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫ్యూచర్.